కురుక్షేత్రం జరుగుతుందని ముందుగానే తెలుసుకున్న నకుల సహదేవులు వాళ్ళ అన్నలకు చెప్పి కురుక్షేత్రం జరగకుండా ఎలా అయినా ఆపాలని బయటికి వస్తారు. బయట ఒక వృద్ధ బ్రాహ్మణుడు కనిపిస్తాడు. ఆ బ్రాహ్మణుడు అతని మాటలతో వాళ్ళ అన్నలకు చెప్పకుండా అడ్డుకుంటాడు. గుమ్మంలో జరుగుతున్న ఈ విషయాన్నంతా లోపల నుండి పాండురాజు చూస్తున్నాడు. బ్రాహ్మణ, ఒకసారి ఇలా రండి అని పిలిచాడు. పాండురాజు ఆ బ్రాహ్మణుడి నుండి ఒక మాట తీసుకుంటాడు. ఆ బ్రాహ్మణుడి కన్నా ముందుగా పాండురాజు పిల్లలు చనిపోతే బ్రాహ్మణుడు కూడా వాళ్ళతో కలిసి చనిపోవాలి. ఆ బ్రాహ్మణుడు బతకాలంటే పాండురాజు పిల్లలను ఆ బ్రాహ్మణుడు మరణం నుండి కాపాడాలి. దానికి సరేనని మాటిచ్చి బ్రాహ్మణుడు వెళ్తుండగా పాండురాజు గట్టిగా, నాకు మాటిచ్చావు, మాట తప్పవుగా కృష్ణ అని అన్నాడు. ఆ బ్రాహ్మణుడు వెనక్కు తిరిగి ఒక చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. ఇక పాండవులను రక్షించవలసిన బాధ్యత కృష్ణునిదే అయింది. పాండురాజు మరణించాడు.